మిత్రులందరికీ నమస్కారం. ఇందాక ఏవి చూసిన తర్వాత నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే, నిజానికి నేను ఆ కవితలో తెలియచేసిన దానికంటే కూడా ఎక్కువ అర్థవంతంగా, ఎక్కువ ఎమోషనల్గా దానికి ఒక కొత్త అదనపు డైమెన్షన్ని సమకూర్చిన నా తమ్ముడు అంబటి మురళీకృష్ణకి నేను ప్రత్యేకంగా హృదయపూర్వకంగా హత్తుకుంటున్నాను. అయితే అంతకు మించి ఇందాక మురళీ స్వరం మీకు అందించిన ఉద్వేగానికి మించి నేను మాట్లాడగలనని నేను అనుకోవటం లేదు. అయినప్పటికీ నన్ను ఎంతో ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో పిలిపించి నాతో మాట్లాడించడానికి నన్ను ఇక్కడ రప్పించినందుకు, మీరందరూ ఎంతో దూరం నుంచి ప్రయాసాలు ఓర్చుకొని ఈ సమావేశానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ, అలాగే ఈ సంస్థ నిర్వాహకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కొత్తగా ఇదే మొదటిది ఈ తరహా ప్రసంగం అని తను చెప్పాడు. ఇందులో ఒక ఇబ్బంది ఉంది. నేను ఏదో ఒక అంశం మీద మాట్లాడటం లేదా వేరే ఇంకెవరి గురించి మాట్లాడటం అది చాలా సులభం. నా గురించి నేను మాట్లాడటం అనేది చాలా కష్టం. ఎందుకంటే నన్ను నేను రవంత హెచ్చించి నా గురించి ఎక్కువ చేసి మాట్లాడటము, ఎదంటి వాళ్ళని రవంత తగ్గించి మాట్లాడటం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అలా జరగకూడదని నన్ను నేను పదే పదే హెచ్చరించుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, గాలిబ్ అని ఒక కవి ఉన్నాడు, మహాకవి. ఆయన నిజంగా చెప్పాలంటే గాలిబ్ గీతాలనే దాశరథి గారు అనువాదం కూడా చేశారు. ఆయన ఒక మాట ఉంది, नक्श फरियादी है हर पाए करे तस्वीर का, कागजी है नक्श फरियादी है किसकी शौकी तहरीर का, कागजी है पैरहन हर पाए करे तस्वीर का. దీని సారాంశం ఏంటంటే, ప్రపంచం అనే ఈ చిత్ర ప్రదర్శనశాలలో ప్రతి వస్తువు తన బుద్భుత ప్రాయతను గురించి, తన అనస్వరత గురించి, తన తాత్కాలికతను గురించి సృష్టికర్తకి ఫిర్యాదు చేస్తుంది. అంటే దాదాపుగా చిత్రాలన్నీ కాగితం మీద ఉంటాయి కాబట్టి రేపో మాపో నాశనమేది. అంటే శాశ్వతంగా ఉండేది సృష్టికర్త ఒకడే అనే ఒక భావాన్ని ఇస్తూ, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. అంటే కళ అనేది ఒక శాశ్వతత్వం కోసం. ఇది ఇంతేనా? అంటే అసలు రాయటం అనేది కానీ, కళ అనేది కానీ అశాశ్వతాన్ని, మృత్యువుతో ఒక రకమైన పోరాటం వంటిది, ఒక రకమైన చిరంతనంగా నిత్యం ఉండటం కోసం చేసే ఒక ప్రయత్నం. కళకి అవసరమైన ఒక పునాది ఈ మాటల్లో ఉంది. కాబట్టి నేను అది కూడా కాకుండా ప్రపంచంలో ప్రతి జీవి, ప్రతి వస్తువు, చివరికి పసిపిల్లవాడు కూడా తన ఉనికికి ఒక గుర్తింపు కోసం పాకులాడతారు. ప్రతి జీవి తన ఉనికికి ఒక సార్థకత కావాలి. మీరు చూడండి, చాలామంది ఇప్పుడు ఉదాహరణకి మావోయిస్ట్ పార్టీ లాంటి పార్టీలు ఉన్నాయి. తెలిసి అందులో చచ్చిపోతామని తెలుసు, కానీ అందులోకి ఎందుకు వెళ్తారు మనుషులు? అలాగే పొట్టి శ్రీరాములు గారు, అని తెలుసు ఆమరణ నిరాహార దీక్ష చావు దాకా తీసుకెళ్ళచ్చు. కానీ మనిషి ఎందుకు ఆ పని చేస్తాడంటే తన ఉనికికి ఒక సార్థకత కోరుకుంటాడు కాబట్టి. అంటే ఈ మందిర గుంపులో గోవిందులాగా వెళ్ళిపోవటం కాకుండా తను అనే దానికి ఒక గుర్తింపు, శాశ్వతత్వం, ఒక జీవి అనేది కోరుకుంటుంది కాబట్టి అలా చేస్తాడు. కవిత్వం కానీ, కళ కానీ
ఒక శాశ్వతత్వాన్ని సాధించే ప్రయత్నమే కళ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈ గాలిబ్ ఉదాహరణ మీ ముందు పెట్టాను. అలాగే మిత్రులారా, మనకి ఇప్పుడు రకరకాల టీవీలు, స్టార్లు, అవి చాలా ఛానల్స్, వందల ఛానల్స్ వస్తున్నాయి. కానీ మొదట్లో దూరదర్శన్ ఛానల్ ఒకటే వచ్చేది. అందులో సురభి అనే ఒక కార్యక్రమం వచ్చేది. నేను చాలా ఇంట్రెస్ట్గా చూసాను. ఆ సురభి అనే ఛానల్ సిద్ధార్థ బసు, రేణుకా సహాని అనే ఇద్దరు నిర్వహించారు. ఒకసారి అందులో ఎంఎఫ్ హుసేన్ ప్రోగ్రాం వచ్చింది. ఆ ఎంఎఫ్ హుసేన్ తను వేసిన పెయింటింగ్స్ చూపిస్తున్నాడు. ఒక చోట ఆ క్రమంలో ఆయన మదర్ థెరిస్సా పెయింటింగ్ చూపించాడు. మదర్ థెరిస్సా చీర, ఆవిడ ఇది అన్నీ ఉన్నాయి, కానీ మదర్ థెరిస్సా మొహం లేదు. సిద్ధార్థ బసు అడిగాడు, మదర్ థెరిస్సా మొహం మీరు ఎందుకు, లేకపోయినా పర్లేదు బాబు, ఎందుకు వేయలేదు అని అడిగాడు ఆయన. అడిగితే ఎంఎఫ్ హుసేన్ ఏం సమాధానం చెప్పాడంటే, నేను చాలా చిన్నతనంలో, నాకు ఊహ తెలియని దశలో మా అమ్మ చనిపోయింది. మా అమ్మ మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కాబట్టి మదర్ థెరిస్సా మొహం నేను వేయలేదని చెప్పాడు. నిజానికి నాకు అది ఒక పెద్ద షాక్ తిన్నాను. దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, నాకు సంబంధించిన ఒక గాయాన్ని అనుకోకుండా ఎంఎఫ్ హుసేన్ ఆ గాయానికి వెళ్ళాడు. ఖచ్చితంగా మా మదర్ కూడా నాకు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే చనిపోయింది. ఒక విధంగా నేను రాసిన కవిత్వం లేని మా అమ్మని వెతుక్కోవటంలోంచే మొదలైందని ఊరికే నేను అనుకుంటున్నాను తప్ప దాని వెనకాల ఏమి సాక్ష్యాధారాలు చూపించలేదు. నిజానికి తల్లి లేని లోటు ప్రపంచంలో మరెవరూ తీర్చలేరు. అయితే తల్లిని పసిప్రాయంలోనే పోగొట్టుకున్న పిల్లలు ఆ లోటును పూర్తి చేసుకునే పని వాళ్ళు స్వయంగానే చేస్తారు. ఆ క్రమంలో అంటే వాళ్ళకి పుట్టుకతోనే ఉనికి సమస్య అనేది ఒకటి వాళ్ళని వెంటాడి వేధిస్తుంది. అది ఎలా అయినా సరే దాన్ని సాధించాలనే ఒక క్రమాన్ని ఉంటుంది. ఆ క్రమంలో కూడా, ఆ లేమిలో కూడా, ఆ సెన్స్ ఆఫ్ లాస్లో కూడా కవిత్వానికి, కళకి కావాల్సిన పునాదులు ఉంటాయనేది నేను అనుకుంటున్నాను. ఈ విషయం చెప్పడానికి ముందు ఇంకో విషయం మీకు ఎంఎఫ్ హుసేన్ గురించి చెప్పాను కాబట్టి ఇంకో విషయం చెప్పాలి. అదేమిటంటే, చైనా సిద్ధాంతవేత్తల్లో కన్ఫ్యూషియస్ అనే ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఆ కన్ఫ్యూషియస్ అనే ఫిలాసఫర్ ఏం చెప్పాడంటే, ప్రపంచంలో తాను అనుకున్నట్టుగా బతకడం కంటే గొప్ప విషయం ఏదీ లేదు. అలా బతకగలిగిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకడు కళాకారుడు, రెండోవాడు క్రిమినల్ అని చెప్పాడు. అంతకంటే గొప్ప విషయం ఏదీ లేదని చెప్పాడు. అయితే నేను ఇంతకుముందు చెప్పిన ఉదాహరణ తీసుకొని ప్రపంచంలో మంచి మంచి కవులు, కళాకారులు, విప్లవకారులు లేదా క్రిమినల్స్, రౌడీలు, పేరు మోసిన గుండాలు, వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఒకసారి కనుక మీరు తీరిగ్గా పరిశీలించి చూస్తే వాళ్ళ బాల్యంలో తల్లి కోల్పోవటమో, తండ్రిని కోల్పోవటమో, ఏదో ఒక డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వాళ్ళ బాల్యంలో ఉండి తీరుతుందనే నేను నేను అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి
నేను చాలా మందిలో అది చూశాను. ఎంఎఫ్ హుస్సేన్లో కనిపించడం అనేది కూడా అక్కడి నుంచే నాకు ఆలోచన వచ్చి, నేను నిజంగానే మీరు నక్సలైట్ల విషయం చూడండి, నేను చాలా మంది నక్సలైట్ మిత్రులు నాకు తెలుసు, వాళ్ళ జీవితాల్లో కూడా ఒక డిస్టర్బెన్స్ బాల్యంలో, అది ప్రధానంగా. ఇందులో ఈ కళకి సంబంధించి, కవిత్వానికి సంబంధించి పునాదులు ఉన్నాయనే అభిప్రాయానికి రావటానికి అదొక కారణం. అయితే ఇంకొక, ఎందుకు బాల్యానికి సంబంధించి అంటున్నానంటే, కవిత్వం లేదా కళ అనే దాని యొక్క మౌలికమైన దినుసులు పసితనంలో ఉంటాయి, అలాగే దుఃఖంలో ఉంటాయి. పసితనం అంటే ఎందుకంటున్నానంటే, ఏది చూసినా ఆశ్చర్యపోయే ఒక స్వభావం. అందరూ చూసేది పసిపిల్లలు చూసి, ఎందుకంటే వాడు కొత్తగా ఈ ప్రపంచంలోకి వస్తాడు, వాడు చూసే ప్రతిదీ వాడికి ఆశ్చర్యం. ఆశ్చర్యం కొలిపేలా పసిపిల్ల వాళ్ళ కళ్ళతో చూసి, పసిపిల్ల వాళ్ళ మనసుతో ఆలోచించి రాసేదే గొప్ప కవిత్వం. ఇది కొలమాను, నేను చెప్పే మాట కాదు, ప్రపంచంలో మహనీయులైన గొప్ప గొప్ప కవులు చెప్పిన మాట. నేను ఒకసారి జర్నలిస్ట్గా ఉన్న కాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియాలో వ్యాసం చదివా, ద డైయింగ్ ఇన్నోసెన్స్ ఆఫ్ శ్రీదేవి. శ్రీదేవి అనే ఒక నటిలో మటుమాయం అయిపోతున్న అమాయకత్వం దాన్ని. ఎప్పుడైతే ఆ అమాయకత్వం మాయమైపోతుందో, అక్కడి నుంచి ఆవిడ నటిగా ఉండలేదు, అక్కడి నుంచి అతను కవిగా ఉండలేడు, అక్కడి నుంచి అతను కళాకారుడుగా ఉండలేడు. ఇది పరిస్థితి, ఇది ఒక వాస్తవం. నా గురించి చెప్పాలనుకుంటే, నేను కూడా ఏదన్నా రాయాలని అనుకున్నప్పుడు నేను నా బాల్యంలోకి వెళ్ళిపోతాను, నేను నా ఊరి పొలిమేరల్లోకి వెళ్ళిపోతాను. నేను మానసికంగా ఏదైనా సంక్షోభానికి గురైనప్పుడు నా అనుభవం ఏంటంటే, ఆ రాత్రి నాకు వచ్చిన కళల్లో నేను మా ఊరు పంట పొలాల మధ్య ఎక్కడో సేద తిరుగుతూ పడుకుని ఉంటాను. అంటే బాల్యం అనేది వెంటాడని వాడు, ఆ అమాయకత్వాన్ని తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ సమకూర్చుకోలేని వాడు కవి కాలేడు, కళాకారుడు కూడా కాలేడు. ఇదొక వాస్తవం. అలాగే కవిత్వాన్ని గురించి మీ అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఇంకో విషయం చెప్తాను. అయితే వాల్మీకి రామాయణం గురించి మీకు ఒకసారి మీతో మాట్లాడాలి. చాలామంది కవులు, పండితులు వాల్మీకి రామాయణాన్ని ఇష్టపడతారు, మహా కవులు కూడా. వ్యక్తిగతంగా నేను కాళిదాసుని, భాసుణ్ణి ఇష్టపడతాను. ఎందుకు ఆ పని చేస్తానంటే, ఏ భాషలో అయినా సరే ఆ భాష పరిపక్వ దశకి చేరుకున్న తర్వాతనే గొప్ప సాహిత్యం కానీ గొప్ప కవిత్వం కానీ రావటానికి అవకాశం ఉంటుంది. రామాయణం, వాల్మీకి రామాయణం నాటికి సంస్కృత భాష అనేది చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది, ప్రాథమిక దశలో ఉంది. కానీ దాన్ని చాలామంది మహాకవులు ఆ తర్వాత వచ్చిన రామాయణాలన్నింటికంటే కూడా దాన్ని గొప్పగా చూస్తారు. ఎందుకు చూస్తారంటే, అది బాల్యావస్థలో ఉన్న భాషలో ఒక ఆదిమ సుగంధం ఉంటుంది, ఒక పురాతన, ఆ ఆదిమ సుగంధం వాల్మీకి కవిత్వానికి ఎన్నటికీ వసివాడని ఒక సౌందర్యాన్ని ప్రసాదించి, ఇది ఒక గొప్ప విశేషం ఏమిటంటే, మీరు ఏ కళలో అయినా, కవిత్వమే కాదు, ఒక ఆదిమ అంటే ఒక మానవుడి తొలి జ్ఞాపకాలు. కార్ల్ మార్క్స్ కూడా ఒక సందర్భంలో ఈ పురాణాలు వీటిని గురించి మాట్లాడుతూ, ప్రధానంగా రామాయణ మహాభారతాలని ఆయన రిఫర్ చేస్తూ, మానవ జాతి బాల్యానికి సంబంధించిన రచనలన్నీ, మానవ జాతిగా, మనిషిగా కాదు, మానవ జాతికి సంబంధించిన బాల్య, కాబట్టి వాటికి శాశ్వతత్వం వచ్చిందనేది కార్ల్ మార్క్స్ సందర్భంగా చెప్పాడు. ఇలాగో వాల్మీకి దాకా మనం వచ్చాం కాబట్టి,
వాల్మీకి గురించి 2 పిట్ట కథలు చెప్పాలనేది నా ఆలోచన. ఆది కావ్యం అనుకున్న రామాయణం గురించి, ఆది కవి అనే వాల్మీకి గురించి చాలామందికి తెలిసిన కథలు కొన్ని ఉన్నాయి. రామాయణం 2వ సర్గలో వాల్మీకి, సంస్కృత రామాయణంలోని 2వ సర్గలో వాల్మీకి తమసా నదిలో స్నానం చేయటానికి బయలుదేరి వెళ్తాడు. ఆయనతో పాటు ఆయన శిష్యుడు భరద్వాజుడు కూడా వెళ్తాడు. ఉదయం పూట ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో తను కూడా, అంటే సాధారణంగా మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు తెల్లవారు, ఇప్పుడు ఎవడు 7 ముందు లేచేవాళ్ళు ఎవరు లేరు, కానీ కొంతమంది ఇప్పటికీ, అంటే నేను పల్లెటూళ్ళ నుంచి వచ్చాను కాబట్టి నాకు అది దానిలో ఉన్న సౌందర్యం ఏమిటనే నాకు బాగా తెలుసు. నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. కానీ అప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన చుట్టూ ఉన్న పరిసరాలు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంత వాతావరణంలో 2 పక్షులు ఒక మైథున ఆనందంలో ప్రపంచాన్ని, విశ్వాన్ని, తన చుట్టూ ఉన్న పరిసరాల్ని విస్మరించి మర్చిపోయి ఆ తాదాత్మ్యంలో ఉన్న దశలో ఒక బోయవాడు, ఒక వేటగాడు, కిరాతుడు అని ఉంటుంది సంస్కృత భాషలో, అందులో ఉన్న ఒక మగ పక్షిని బాణంతో కొడతాడు. ఆ మగ పక్షి గిలగిలా తన్నుకుంటూ తన కళ్ళ ముందే చనిపోవటాన్ని ఆ ఆడపక్షి చూసి రోధిస్తుంది, వేదనకు గురవుతుంది. ఆ సమయంలో ఆ విషాదకరమైన ఆ దృశ్యాన్ని చూసిన వాల్మీకి నోటి నుంచి శాప రూపంలో కొన్ని మాటలు తన ప్రమేయం లేకుండానే వెలువడ్డాయి. అందరికీ తెలుసు ఈ మాట. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునావేక మవధి కామమోహితం. అసలు ఏమిటి నా గొంతులోంచి ఈ మాటలు ఎందుకు వచ్చినాయి అని వాల్మీకి ఆశ్చర్యపోతాడు. కిమిదం వ్యాహృతం మయా, ఏమిటి నేను అన్నాను అని ఒక విమర్శకుళ్ళ, ఒక పరిశోధకుళ్ళ తన ప్రమేయం లేకుండా, తన ఏదో మన నండూరి సుబ్బారావు గారు చెప్పినట్టు గుండె గొంతులో కొట్లాడినట్టు ఏమిటి మాటలు రావు, ఆ మాటలు ఏమిటి తనే చూస్తాడు. అందులో 4 పంక్తులు ఉన్నాయి. ప్రతి పంక్తిలోనూ సమానమైన అక్షరాలు ఉన్నాయి. ఈ పంక్తులు తీగలున్న యంత్ర వాయిద్యం మీద పాడటానికి అనువుగా ఉన్నాయి. ఇది ఆ ఆడ పక్షి శోకం నుంచి ఉద్భవించింది కాబట్టి దానికి శ్లోకం అని పేరు పెట్టాడు. మహాకవి శ్రీశ్రీ బాధ కవిత్వానికి పర్యాయ పదం అన్నాడు. అది ఎక్కడి నుంచో కాదు, వాల్మీకి మాటే. ఇంకో భాషలో చెప్పాడు. కవిత్వానికి కానీ కళకున్న ఒక లక్షణం ఏంటంటే ఇంకో రకంగా చెప్పటమే. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి హితోపదేశం చేస్తూ నేను నీ జ్ఞానాన్ని బోధిస్తున్నానని చెప్పడు, ఒక పొరను తొలగిస్తున్నానని చెప్తాడు. అని మిగతా విషయం అంటే ఒక సినిమాకి వెళ్తాం మనం, ఈ సినిమా బాగుందని ఎందుకు అనుకుంటాం? అలాగే ఒక పుస్తకం చదువుతాం, ఈ పుస్తకం బాగుందని మనకు ఎందుకు అనుకుంటాం? మనకు తెలుసు కాబట్టి. మనకు తెలిసిన విషయాన్ని వాడు బాగా చూపించాడు కాబట్టి బాగుంది అనుకుంటాం. తెలియని విషయాన్ని అయితే ఇది బాగుంది. అయితే తెలియని విషయాలు కూడా ఒక్కోసారి జరుగుతాయి. అదొక ప్రత్యేకమైన. కాబట్టి బాధ కవిత్వానికి పర్యాయ పదం అనేది వాల్మీకి చెప్పిన శోకం నుంచే శ్లోకం పుట్టిందనేదాన్ని. అలానే వాల్మీకి సంబంధించి ఇంకా కథలు చాలా ఉన్నాయి. వాల్మీకి అనే ఒక దారి దోపిడి దొంగని, బందిపోటని, ఇట్లా. సరే, వాటి అన్నిటి జోలి కాదు. అలాగే నేను అమ్మతో మొదలు పెట్టాను కాబట్టి మళ్ళీ
అమ్మ దగ్గరకు వచ్చే మీకు నా విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు ఎప్పుడైతే ఈ అమ్మకు సంబంధించిన అంశం నన్ను కలవర పెట్టడం ప్రారంభించిందో అప్పుడు నాకు అమ్మని గురించి బాధపడుతున్న కవులు, వాళ్ళ కవిత్వాలు, అటువంటి వాళ్ళ పుస్తకాలు, ఉదాహరణకి నేను పాల్కురికి సోమనాథుడు నాకు బాగా ఇష్టం. ఆయన రాసిన బసవ పురాణం, అందులో బెజ్జ మహాదేవి కథ, అది నేను 4-5 లైన్లు మీకు చదివి వినిపిస్తాను. ఒక తల్లి, బెజ్జ మహాదేవి అనే ఆవిడ, నిన్నే మహాశివరాత్రి కూడా జరిగింది, శివుణ్ణి చూసి ఎంత బాధపడుద్దంటే, ఒక తల్లి వేదన. తల్లి కలిగిన ఎలా తపసి కానిచ్చు, తల్లే ఉంటే ఈ సన్యాసి కానిస్తుందా తన బిడ్డని? తల్లి కలిగిన ఏల తలజడలు గట్టు, తల్లి ఉన్న విషంబు దావనేనివిచ్చు, తల్లి పాముల నేల ధరింపనిచ్చు, తల్లి బూడిద ఏల తాపోయనిచ్చు, తానింత వాడయ్యే తల్లి లేకయును, దానెంత వెరుగునో తల్లి కలిగినను. ఇటువంటి కవిత్వాలు నన్ను చాలా ఎక్కువగా నా బాల్యంలో నన్ను ఆకర్షించినాయి. ఆ దిశగా నేను ఎక్కువ కాలం ప్రయాణించాను. శివుడు, కర్ణుడు పురాణ పాత్రలో నాకు చాలా ఇష్టమైన వాళ్ళు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వేదనని నా వేదనలో కలిపి కవిత్వం రాసే ప్రయత్నం కూడా నేను చాలా సందర్భాల్లో చేస్తూ వచ్చాను. అలాగే మాది ఒక, ఇంతకుముందు కూడా మనవాడు చెప్పారు, మాదొక నిరుపేద సంప్రదాయ ముస్లిం కుటుంబం. మా ఫాదర్ ఇమాం అంటే మీకు తెలుసు, ముస్లిం మత గురువు. ఆయనకి తెలుగు, ఉర్దూ, హిందీ, పర్షియన్, అరబిక్ భాషలు తెలుసు. మా ఇంట్లో నిజానికి మా 2 అన్నయ్యలకు కూడా వచ్చు, నాకే రాదంటే నాకు వచ్చు, కానీ వాళ్ళతో నేను అకాడమిక్గా వాళ్ళ చదువుకోలేదు. వాళ్ళు స్కూల్లోనే, నేను ప్రారంభమే తెలుగులో ప్రారంభమైంది. వాళ్ళు ఉర్దూ 5వ తరగతి చదివి ఆ తర్వాత వాళ్ళు తెలుగు పాఠశాలలోకి వెళ్ళారు. నేను అలా కాదు, అయితే ఇంట్లో ఆ వాతావరణం ఉండటం వల్ల నేను నేర్చుకోగలిగాను. అయితే మొత్తంగా నాకు భాష మీద ఆసక్తి పెరగటానికి మా తండ్రి గారు శుక్రవారం పూట మసీదులో ఇచ్చే ప్రసంగాలలో వాడే భాషను నెట్టడిస్తాను. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఆయన పదే పదే కవిత్వాన్ని కోట్ చేస్తుండే, చాలా ఫ్రీక్వెంట్గా. మిర్జా గాలిబ్, డాక్టర్ ఇక్బాల్, సుమతి శతకం, వేమన, భర్తృహరి, పోతన, అలాగే 2 భాషలు, ఉర్దూ, తెలుగు భాషల్లో ఉన్న వాటిని కూడా ఆయన ఎక్కువగా కోట్ చేసేవాడు. ఉదాహరణకి నేను ఒకటి చెప్తాను. फूल के पत्ती से कट सकता है हीरे का जिगर, फूल के पत्ती से कट सकता है हीरे का जिगर, मर्द नादा पर कलामे नर्म नाजुक बेअसर. ఇది తివిరి సుమన తైలంబు తీయవచ్చు చేరి మూర్ఖుని మనసు. ఇది నిజానికి భర్తృహరి సుభాషితాన్ని సంస్కృతం నుంచి ఇక్బాల్ ఉర్దూలోకి అనువదించాడు. అలాగే मिटा दे अपनी हस्ती को अगर कुछ मर्तबा चाहे, के दाना खाक में मिलकर गुलो गुलजार होता है. నువ్వు ఏదన్నా సాధించదలుచుకుంటే ముందు నీ అహాన్ని తీసి పక్కన పెట్టు. ఒక విత్తనం భూమిలో పాతిన తర్వాతే అది మొక్క అవుతుంది, దానికి ఒక పువ్వు పూస్తుంది, అది ఒక నందనవనంగా వృద్ధి చెందుతుంది. కాబట్టి నీ అహాన్ని తీసుకొచ్చి ముందు పాతేయమనేది దీని సారాంశం. అలాగే తెప్పలు చెరువు నిండిన కప్పలు 10,000 ఇట్లాంటి మాటలు. అలాగే ఆయన దగ్గర ఇంకో లక్షణం ఉండేది, మా ఫాదర్ దగ్గర. అలా కారే రాజులు రాజ్యములు గర్వ వారేరి సిరిమూటని, ఇటువంటి పద్యాలు చదివేవాడు. అలాగే ఎవరిని చేయనించు అని పోతన గారి పద్యం చదివి, ఖురాన్లో సూర ఇఖ్లాస్ అని ఒక శ్లోకం, ఒక సూర ఉంది.
అది దేవుని ఏకత్వాన్ని బోధించేది. ఈ ఎవనిచే జనించు పద్యంలో కూడా దేవుని ఏకత్వాన్ని, అది ఇస్లాం మతం వాళ్ళు, వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా, సెమెటిక్ రిలీజియన్స్ కావచ్చు, అవి ఏ రిలీజియన్స్ అయినా సరే, స్వీకరించటానికి ఏమాత్రం అభ్యంతరం లేని పద్యం పోతన గారి ఎవనిచే జనించిన. అలాగే మా నాన్నగారు ఆ శుక్రవారం ప్రార్థనలో శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వాన్ని గురించి చాలా పదే పదే, శ్రీరాముడు ఎందుకు ఏకపత్ని వ్రతాన్ని ప్రచారం చేశాడు అనేదాన్ని ఆయన చాలా సింపుల్గా చెప్పేవాడు. మీరు గతంలోకి వెళ్ళి చూడండి, శ్రీరాముడి గతాన్ని ఒకసారి పరిగెత్తి చూడండి. తన తండ్రి బహుభార్యత్వాన్ని ఇచ్చేయటం వల్ల తాను అడవులు పాలవ్వాల్సి, నానా కష్టాలు. భవిష్యత్తులో తన సంతానానికి తనకు పట్టిన గతి పట్టకూడదు అనుకున్నాడు. వాళ్ళు హ్యాపీగా బతకాలనుకున్నాడు కాబట్టి, ఏకపత్ని వ్రతమే దానికి సరైన మార్గం అనుకున్నాడు కాబట్టి దాన్ని ఆయన ప్రచారం చేశాడని. నిజంగా ఇది ఒక ముస్లిం మత ప్రతినిధి చెప్పడం అనేది నా చిన్నతనంలో, అంటే నా ఇంట్లో నా ఒక సంస్కారం నా తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చాయని చెప్పుకోవటానికి నేను ఈ ఉదాహరణలు మీకు ఇస్తున్నాను. అలాగే ఇంతే కాదు, నేను చిన్నప్పటి నుంచి ముస్లిం మత ప్రతినిధుల ద్వారా చాలా విన్నాను, కానీ ముస్లిమేతరుల నుంచే నేను ఇస్లాం మతాన్ని గురించిన గొప్ప విషయాలు తెలుసుకున్నాను. ఉదాహరణకి కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు ఒకసారి మాట్లాడుతారే, మొహమ్మద్ ఎందుకు గొప్పవాడో తెలుసా నీపైన అడిగాను. సార్ మీరు చెప్పండి సార్ అని. అనాథ పిల్లల ముందు మీ పిల్లల్ని ముద్దాడొద్దు, పెట్టేయవద్దని చెప్పాడు రా, ఇంత గొప్పవాడని. ఆయన కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు. అది ఎందుకు చెప్పాడంటే ఆయన స్వయంగా అనాథల బాధ ఏమిటో అని తెలుసు కాబట్టి, అనాథ పిల్లల ముందు మీ పిల్లల్ని ముద్దాడు. నాకు నిజానికి కవిత్వం అంటే ఇదే అనిపిస్తుంది. కవిత్వం అంటే అదేదో అది ఇట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, అది ఇదని చెప్పడం కాదు. మీ మామూలు మానవ జీవితంలో మీ హృదయాన్ని తాకేవి, ఏ నాభి నుంచి వచ్చేవి అటువంటి మాటలు, అటువంటి ఎక్స్పీరియన్సెస్ గొప్ప కవిత్వంగా కలకాలం నిలబడతాయని, అందుకోసమే వాళ్ళు మహనీయులయ్యారని, మహాప్రవక్తలయ్యారని నేను అనుకుంటున్నాను. ఇక మళ్ళీ టైం అయిపోయిందా? ఇటు నుంచి చూస్తుంటే నా చిన్నతనంలో ఉర్దూ స్కూల్ ఉండేది, కానీ మా ఊళ్ళో, అంటే స్వాతంత్రానికి పూర్వమే, మాది తెలంగాణ బార్డర్ విలేజ్, ఉర్దూ స్కూల్ ఉండేది కానీ తెలుగు స్కూల్ ఉండేది కాదు. నేను 6వ తరగతిలోకి, అప్పుడు 5వ తరగతి పరీక్ష రాసి 6వ తరగతిలోకి వెళ్ళాలి. అలా చిలుకూరు వారిగూడెం అని మా ఊరు నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది, నడిచి వెళ్ళాలి. అక్కడికి ఇంకో మార్గం వెళ్ళదు. అలా నడిచి వెళ్తున్న రోజుల్లో అక్కడ నాకు టీచర్, నేను మదర్లెస్ చైల్డ్గా ఉన్నాను కాబట్టి నేను ఆడపిల్లలు కానీ స్త్రీలు చాలా దూరంగా ఉండేది. నేను కొంత దీంతో ఉండేవాడిని. ఆ టీచర్ నన్ను చాలా వాత్సల్యంతో చూసేది. ఒకసారి ఆవిడ నన్ను కొట్టింది. ఆ దెబ్బ కొట్టడంతో నేను అప్పుడే నడిచి వచ్చాను కాబట్టి కొట్టడం నేను కింద పడిపోయా, స్పృహ తప్పి. అప్పటి నుంచి ఆవిడ భయపడింది. అది ఎందుకు కాకుండా నేనంటే నేను చాలా బ్రైట్ స్టూడెంట్ని. ఆవిడ నన్ను ఇది అక్కడ పక్కన పెట్టండి, అయిపోలేదు ఈ విషయం. ఆ తర్వాత చరిత్ర పాఠాలు చెబుతున్నప్పుడు ఔరంగజేబ్ గురించి ఈ పాఠాలు చెప్పే టీచర్లలో కూడా రకరకాల వాళ్ళు ఉంటారు. ఒక కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉంటారు, దానికి భిన్నమైన వాళ్ళు కూడా ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు. మనుషులంతా వాళ్ళు అందులో లేనివి కూడా కల్పించి కూడా చెప్తారు. నిజానికి ఈ ఔరంగజేబ్ గురించి, ఔరంగజేబ్ దుర్మార్గుడు అని చెప్పడానికి ఇట్లా చెబుతున్నప్పుడు అందరు నా వైపు చూసేవాళ్ళు. అంటే నేను ఔరంగజేబుకు ఒక ప్రతినిధి అక్కడ. ఇది నన్ను చాలా ఇబ్బంది పెట్టేది. అందుకోసం నేను బడికి మానేయటం అనేది చాలా అలవాటు చేసుకున్నాను.
నన్ను విలన్గా చూస్తున్నారు. విలన్గా అనేది మాట ఇది కావచ్చు, కానీ నన్ను ఇబ్బంది పెట్టేది అది. అందుకోసం నేను బడెగ్గొట్టం అనేది ఒక కామన్ దీని కింద తెచ్చుకున్నాను. ఈ చరిత్ర పాఠాలు నేను 9వ తరగతి వచ్చాను. అప్పటికి మా తల్లి చనిపోవటం, మా ఫాదర్ 2వ పెళ్లి చేసుకోవటం, ఆవిడికి సంతానం కలగటం, మా అమ్మ ఆ రోజుల్లో చిన్న దీంతో చనిపోయింది. అదేంటంటే మలేరియా. ఆ రోజుల్లో మలేరియా అనేది మలేరియా డిపార్ట్మెంట్ ఉండేది ఒకటి. వాళ్ళు వచ్చి ప్రతి వారం సంతకం పెట్టి వెళ్ళేవాడు గోడ మీద. తర్వాత మా ఫాదరు 2వ పెళ్లి చేసుకోవటం, ఆవిడికి మా సంతానం. అప్పుడు మాకు మా ఊళ్ళో ఒక మధ్య తరగతి పెద్ద రైతు కుటుంబం. అయితే మా స్టెప్ మదర్కి టీబీ వ్యాధి, అంటే వాళ్ళ వంశం మొత్తానికి ఉంది అది. దాంతో ఆవిడ కూడా చచ్చిపోద్దనే ఉద్దేశంతో మా ఫాదర్ మొత్తం ఆస్తి అమ్ముకుంటూ అలా రావటం, ఉన్నట్టుండి మేము నిరుపేదలుగా మారటం పూర్తి స్థాయి జరిగింది. 9వ తరగతితో మా అన్నయ్య PUC చదువుతున్నాడు, పెద్ద ఆయన. రెండో ఆయన 10th క్లాస్ చదువుతున్నాడు, నేను 9th క్లాస్లో. మా చదువులు ఆగిపోయింది. ఆ సమయానికి మా ఊరులో స్కూల్ వచ్చింది, అప్పర్ ప్రైమరీ స్కూల్. నాకు 6వ తరగతిలో చెప్పిన టీచర్ మా ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి, ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్స్. ఆవిడ ఇంకా బతికే ఉన్నారు. 86, 88 సంవత్సరాల్లో ఒంగోలులో ఉంటున్నారు. ఆవిడ పేరు పద్మావతి. ఆవిడ చెవులు పడుతుంది. అప్పుడు నేను రికామిగా తిరుగుతున్నాను. అయితే నేను పుస్తకాలు చదవటం అనేది మా ఇంట్లో వాతావరణం ఎలా ఉండేదంటే, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు ఉండే అల్మారాలోనే వాటితో పాటు రామాయణ మహాభారతాలు కూడా ఉండే. దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, మా తాతలు రామాయణ మహాభారతాల్లో మహాపండితులు అని చెప్పలేను, కానీ మా ఊరికి సంబంధించినంత వరకు ఆ 2 పురాణాలు తెలిసిన వాళ్ళు వాళ్ళిద్దరే. కాబట్టి తన తండ్రి, తన పెదనాన్న ఎంతో ఇష్టంగా చదువుకున్న ఆ పుస్తకాలని మా ఫాదర్ అక్కడ ఖురాన్తో పాటే ఉంచేవాడు. సరే, ఎందుకు అది మళ్ళీ తెచ్చాను తెలియదు, కానీ ఒక సపరేట్ వాతావరణం, అంటే పల్లెల వాతావరణమే అట్లా ఉండేది. పల్లెల్లో పీర్ల పండగకి మొత్తం హిందువులందరూ అప్పటికి నిజానికి మా ఊళ్ళో పీర్ల పండుగ, మేము ముజావర్లో, మా ఫాదర్ ఇమాం. సరే, మా చాలా పెద్ద కుటుంబం. మా ఫాదర్ వచ్చిన తర్వాత పీర్ల పండుగ నిషేధించాడు. అది దాని మీద నా గొడవ. మొత్తం హిందువులందరూ, మొత్తం ఊరంతా కలిపి వచ్చి పీర్ల పండుగ ఆ సంవత్సరం పొరపాటున 2-3 ఏళ్ళు వర్షాలు కురవాలి. ఇది పీర్ల పండుగ చేయలేదు కాబట్టి వర్షాలు కురవట్లేదని అంతా తిరుగుబాటు చేస్తే, సరే పీర్లని అక్కడ పెట్టండి, కానీ నిప్పుల్లో దూకటాలు, ఊళ్ళో ఊరేటాలు అవి చేయటానికి వీల్లేదని మా ఫాదర్ అట్లయితే ఆ సంవత్సరం వర్షాలు కురిసింది. సరే, అదొక గొడవ, అదొక వింత కాదు. చెప్ప ఆవిడ నేను ఇట్లా తిరుగుతూ ఇట్లా ఉన్నప్పుడు ఆవిడ, నేను ఇంత ఏంటంటే చదువు మానేశాను. నువ్వు చదువు మానేంటి పిచ్చోడు, డ్యామ్ డౌన్ చేసి పరీక్ష రాయమని అప్పుడు డైరెక్ట్గా రాసుకునే ఒక అవకాశం నాతో 10th క్లాస్ పరీక్ష. ఆ కృతజ్ఞతాపూర్వకంగా ఆవిడకి నేను ఉత్తరం రాసి, ఆ తర్వాత ఆవిడకి నాకు మధ్య ఉత్తరాలు పరంపర ప్రారంభం. ఆ ఉత్తరాలు ఎక్కడ దాకా తీసుకెళ్ళి అంటే, ఆవిడ నన్ను మాధవ, కృష్ణ ఇలా అడ్రస్ చేసేది. ఒకసారి ఒక ఉత్తరం రాసి, ఈసారి పెద్ద ఉత్తరం రాయమని రాసేది. ఊళ్ళోనే ఉండేవాళ్ళు, అంటే రెగ్యులర్ నేను గంటలు కూర్చొని మాట్లాడే అవకాశం ఉండదు. అప్పుడు నేను ఆవిడకి అంత పెద్ద ఉత్తరాలు రాయాలంటే నా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకోసం ఠాగూర్ గీతాంజలి నుంచి, లేకపోతే చలంగారి విన్నపాలు, ఇలా రకరకాల పుస్తకాలు చదవటం, వాటిలో ఉన్నాయి నాకు అనుకూలంగా మార్చి, మా మేడంకి అనుకూలంగా మార్చి అందులో రాయటం మొదలుపెట్టి, ఇదొక క్రమం. ఇందులో కొంత నాకు ఆవిడ 10వ తరగతి రాయించింది. ఆ పరీక్ష నేను చాలా పాస్ అయ్యాను. మా ఊళ్ళో
ఆ సంవత్సరం 10th క్లాస్ పరీక్షలు నా పేరే ప్రముఖం. అసలు వీడెప్పుడు రాశాడు, వీడెప్పుడు చదివాడు, ఇట్లాంటిది. సరే ఆ తర్వాత కౌముది గారని ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు, ఒక అఫ్సర్ వాళ్ళ నాన్నగారు, వాడిన నా పెదనాన్న కుమారుడు. ఆయన మా పెద్దన్నయ్య కూడా బాగా చదువుకున్నవాడు, మా తండ్రి గారి కంటే కూడా అనకు చెప్పకూడదు కానీ బాగా చదువుకున్నవాడు. ఆయన మా అన్నయ్యకి అదనంగా మా ఫాదర్ కంటే సంస్కృతం, ఇంగ్లీష్ భాషలు కూడా వచ్చు. వాడు బలవంతంగా నాతో హిందీ పండిట్ కోర్సు పరీక్ష డైరెక్ట్ రాయించారు. అది పాస్ అయ్యాను నేను. ఆ కాలంలో ఆ పరీక్షలు రాస్తున్నప్పుడు ఆ రోజుల్లో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు, ఇంద్రగంటి హనుమంత్ శాస్త్రి గారు అబ్బాయి ఆయన. అప్పుడు ఆయన ఆంధ్రజ్యోతి వారపత్రికలో పనిచేసేవాడు. ఆయన పరిచయం. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళటం, ఇవన్నీ చదవటం. అంటే మా ఊళ్ళో మాకు బ్యాడ్ నేమ్ ఉంది. మేము ఏదన్నా సినిమా మంచి బాగుంది ఫలానా సినిమా, అరే పాపం చెత్త సినిమా ఏముంటుందిరా, వాళ్ళు ఎందుకో కానీ పని కట్టుకొని చెత్త సినిమాలని గొప్ప సినిమాలని చెబుతారు. అంటే అది కమర్షియల్ సినిమా కాకపోవటం ఏదో జరిగేది. సరే అట్లాంటి ఇక వాళ్ళకి ఏం పని లేదు, ఆ చీమలపాడు సాహిబులు ఏం లేదు, హ్యాపీగా 2 పుస్తకాలు సంపాదిస్తారు అక్కడ, లేకపోతే 2 పత్రికలు, డబ్బులు ఏమైనా జేబులో డబ్బులు ఉంటే 2 పత్రికలు కొనుక్కుంటారు. ఇట్లాంటి దురభిప్రాయాలు సదభిప్రాయాలు ఉండేవి. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. సరే ఆ తర్వాత నాకు విజయవాడలో ఉద్యోగం వచ్చింది, చిన్న ప్రైవేట్ ఉద్యోగం. అది మా నాన్నగారి పుణ్యాన, మా నాన్నగారి సంబంధంలో చాలా పెద్ద ఇస్లామిక్ పండితుడు ఆయన, నసీర్ ఇబ్నుల్ ఫాతిమీ అని, ఆయన చాలా పెద్దవాడు. ఆయన నాకు ఉద్యోగం ఇప్పించాడు. ఆ ఉద్యోగంలో నేను ఉన్నట్టుండి పేదరికం నుంచి ఇబ్బందుల్లోంచి వచ్చాను కాబట్టి నాకు అక్కడ వ్యవహారం, నేను మేనేజర్ దానికి. అయితే అక్కడ ఒక స్కీమ్ పెట్టారు కొత్తగా, ఒక 6 నెలల తర్వాత నేను వెళ్ళి 6 నెలలు అంటే ముందు ఇచ్చేయటం, ఆ తర్వాత వసూలు చేయటం. నేను చాలామంది మిత్రులందరికీ ఆ కోటాలు ఇచ్చేసాను, అవి రాలేదు. అది చాలా అప్పుపడ్డాను. మా ఫాదర్ వచ్చి ఉన్నదేదో అన్నీ కట్టేద్దామని అట్లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం. ఈలోగా విజయవాడలో కొంతమంది ప్రముఖులతో నాకు స్నేహ సంబంధాలు ఏర్పడ్డాయి. వాళ్ళతో నేను తిరుమలపాడు వెళ్ళి ఉత్తరాలు రాయటం అనేది ఇంకా నాకు మా మేడం పుణ్యాన పేజీలు రాయటం అలవాటు అయిపోయింది. అయితే ఆవిడ ఉత్తరాలు రాసేటప్పుడు నేను ఠాగూర్, గీతాంజలి, చలంగారి పుస్తకాలు వీటి జోలికి వెళ్ళేవాడిని. వీళ్ళకి రాసేటప్పుడు ఇంకా సులభ మార్గాన్ని, ఉదాహరణకి ఏదన్నా 4 మాటల తర్వాత ఏం తోచదప్పుడు నా ముందు నుంచి ఒక కోడి పిల్ల ఇప్పుడే అట్లా వెళ్ళిపోయింది, పైన ఏదో దాని పోయేవాడు ఎవడో బండబూతులు తడతాం, ఇవన్నీ కూడా రాస్తుండేవాడిని. మళ్ళీ ఇంకేదో ఆలోచన రా, ఇలా కల్పనా చాతుర్యం కూడా కొంత పెరిగింది. అయితే మళ్ళీ అనుకోకుండా ఆ పాత ఉద్యోగానికి మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత మిత్రులు చాలామంది, నువ్వేంటి ఈ బీరువాల కంపెనీ ఏంటి అది ఇదని అంటే నా ఇగోని పెంచుతూ రావటం. అక్కడ స్నేహ అనే ఒక మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ ఉండేది. ఆ స్నేహ మంత్లీ మ్యాగజైన్ ఎవరంటే ఆ తర్వాత ఆయన ఉదయం అనే పేపర్కి ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ గారు. ఆ పేపర్లో దాసనారాయణరావు గారు సీరియల్ రాసేవారు. సరే ఆ పేపర్లో నేను వర్కింగ్ ఎడిటర్గా ఉన్న కాలంలో కొన్ని వందల కథలు, పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా సాహిత్య రంగంలో ప్రవేశించిన వాళ్ళ వరకు వాళ్ళ కథలు చదివి డిసైడ్ చేసి అందులో వేయటం, వాళ్ళకి దానికి బ్లర్బులు రాయటం, ఆ కథని చదవటానికి కావాల్సిన ఒక ఉపోద్ఘాతం లాంటి మాటలు రాయటం, ఇవి వాటికి చాలా గుర్తింపు కూడా వచ్చేది. అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా నన్ను నేను తయారు చేసుకుంటున్నాను, నేను ప్రిపేర్ అవుతున్నాను. అలాగే ఈ సౌజన్య అనేది పొలిటికల్ మ్యాగజైన్. ఈ సౌజన్య అనే పేపర్లో కానీ స్నేహ అనే మంత్లీ మ్యాగజైన్లో కానీ ఏం చేసేవాడిని అంటే అప్పుడప్పుడు మంచి ఉత్తరాలు కావాలి. మంచి ఉత్తరాలు అంటే ఉత్తరాలు రాసేవాడిని ప్రోత్సహించాలి, రచయితల్ని ప్రోత్సహించాలి, మంచి కథలు రాసి. అందుకోసం నేనే రాసి నా మిత్రుల పేర్లు పెట్టేవాడిని. అలాగే ఈ సౌజన్యంలోకి వచ్చిన తర్వాత పొడవటిగంటి కుటుంబరావు గారు లాంటి వాళ్ళకి
ఉత్తరాలు రాయటం, లేకపోతే కుటుంబరావు గారు స్వయంగా నేను వెళ్ళినాటికి ఒక ఉత్తరం వచ్చింది, నేను మీ పత్రిక చాలా రెగ్యులర్గా వస్తుంది, నేను మీకు ఏమి చేయలేకపోతున్నాను, ఏదన్నా నన్ను అడగండి నేను రాస్తాను, నేను వెంటనే ఉత్తరం రాస్తాను పని. అలాగే అందులో వ్యాసాలు లేని దశ ఒకటి వస్తుంది, ఆ వ్యాసాల కోసం ఏదో వ్యాసాలు రాయటం, ఫ్రెండ్స్ పేర్లు పెట్టడం. సరే ఆ ఫ్రెండ్స్ పేర్లు పెట్టినందుకు నా ఫ్రెండ్స్ వచ్చి నా పార్టీ ఇవ్వటాలు ఇట్లాంటివి కూడా జరిగాయి. దానివల్ల ప్రైవేట్ లాభాలు కొన్ని ఉంటాయి. అయితే చాలా అమాయకపు రోజులు, చాలా అల్ప సంతోషపు రోజులు అవి. చిన్న చిన్న ఆనందాలు. సరే చిన్న చిన్న ఆనందాల గురించి కూడా కొన్ని కథలు చెప్పగలను, కానీ నా సబ్జెక్టు నా టైం లేకుండా పోతుంది. అలానే ఆ తర్వాత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్లో నాకు ఉద్యోగం వచ్చింది. ప్రొడక్షన్ అసిస్టెంట్ అంటారు ఆ ఉద్యోగం. అంటే అందులో ఏ పుస్తకమైనా సరే అది నేను చూడాల్సింది. అంటే దానికి ఎడిటోరియల్ బోర్డు ఉంటుంది, ఆ పుస్తకం చేసి నేను కూడా వచ్చేసే ముందు నేను ప్రూఫ్ రీడర్ని బేసిక్గా, కానీ దానికి అందమైన పేరంటే ప్రొడక్షన్ అసిస్టెంట్. నాకు నా పైన ఉండే డైరెక్టర్ జనరల్ మేనేజర్. సరే ఆ పుస్తకాలు మహనీయుల పుస్తకాలు, ఒకటికి 4 సార్లు ప్రూఫ్ రీడింగ్ 4 దశల్లో జరుగుతుంది. అంటే చాలా క్లోజ్ రీడింగ్ చేసే అవకాశం వచ్చింది. అలాగే మొట్టమొదటిసారిగా కొడవటి కుటుంబరావు గారి రచనలు మొత్తం విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తీసుకొచ్చింది. అందులో చాలా కథలు, ఆయన చాలా రచనలు నేను లైబ్రరీలకు వెళ్ళి అవి చాలా ఏమంటాము ముట్టుకుంటే చినిగిపోయే దశలో ఉన్నవి నేను చేత్తో రాసుకొచ్చేవాడిని. అలా నాకు పెద్దవాళ్ళ కథలు అది నేను తిరగరాయటం వల్ల నాకు వచన రచన మీద నాకు పట్టు దొరుకుతూ వచ్చింది. అలాగే ఆ టైంలో విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటి సమీపంలో ముక్కామల బిల్డింగ్స్ మారుతీనగర్లో నేను ఒకటి మర్చిపోయాను చెప్పటం. ఈ బీరువాల కంపెనీలో పనిచేస్తున్న కాలంలో నాకు బంధువు అవుతాడు, అతని పేరు గులాం గౌస్. అతను నవల రచయితగా కూడా సుప్రసిద్ధుడు. అతను శాతవాహన అనే పేరుతో రాశాడు, కానీ నిజంగా నాకంటే చాలా ప్రతిభావంతుడు అతను. మేమిద్దరం బంధువులు అవుతాం, ఒకే ఊరు. మేమిద్దరం 24 గంటలు రాస్తూనే ఉండేవాళ్ళం మా ఊళ్ళో. ఏమేమో రాసేవాళ్ళం, అవి కొంతమంది నచ్చాయి, నేను పంపించేవాడిని, కానీ వాడు పోటీలకు కూడా పంపించేవాడు. అందులో శేషేంద్ర శర్మ గారు సెలెక్ట్ చేసి కూడా దానికి బహుమతి ఇచ్చారు. ఆ తర్వాత వాడు నిశాంత్ అని శ్యామ్ బెనగల్ సినిమా ఒకటి వచ్చింది ఆ రోజుల్లో. ఆ నిశాంతేనా అని దాన్ని ఘోరంగా విమర్శిస్తూ ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు 6 వారాలు ఆంధ్రజ్యోతిలో వ్యాసం వేస్తారు. వీడు గులాం గౌస్ అని చెప్పారు. ఆ తర్వాత శాతవాహన అయ్యాడు అనుకోండి. అతను నిశాంతే అని పోవాలి. ఇది కూడా 6 వారాలు వరుసగా వచ్చింది. రంగనాయకమ్మ గారి కంటే ఎక్కువ పేరు వచ్చింది. అయితే దాంతో వీళ్ళు ఇతన్ని ప్రభావ అనే మ్యాగజైన్లో తీసుకోవటం, ప్రభావ నుంచి డైరెక్ట్గా సితారా ప్రసాదరావు గారు వచ్చి ఆయన తీసుకోవటం, వాడు సితారాకి వెళ్ళిపోయాడు. సితారాకి వెళ్ళిక అది సినిమా ప్రపంచంలో ఎన్టీ రామారావు, కమల్ హాసన్ ఇలాంటి వాళ్ళు చాలా సన్నిహితంగా మాట్లాడటం, ఇట్లా అటు వాడు మేము ఉన్న ఇంట్లో ఇద్దరమే ఉండేవాళ్ళం. అదొక బ్రహ్మచారుల సత్రంలా ఉండేది, చాలా పెద్ద ఇల్లు. అయితే మేము మొదటి నుంచి కూడా మా మొత్తం ఎంత జీతం వస్తుందో అంత జీతం పెట్టి ఇల్లు అద్దె తీసుకున్నాం. మాకు రాజపోషకులు ఉండేవాళ్ళు మా ఫ్రెండ్స్. ఎవరెవరు వచ్చేవాళ్ళు మా అట్లా నడిచిపోతూ ఉండేది. అది ఎట్లా నడుస్తుందో ఏమిటి, అది ఓ పియాకా ఘర్ లాగా సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది, అలా నడిచిపోతుంది, హాయిగా నడిచిపోతుండేది. ఎవరికి పెద్ద ఆశలు లేవు, కోరికలు లేవు. బతకటం, జీవితం చిన్న చిన్న ఆనందాలు. కవిత్వం చదువుకొని ఆనందించడం, లేకపోతే ఈ మాటలు చెప్పుకొని ఆనందించే వాళ్ళకి ఖర్చులేం లేవు. అప్పటికి ఇంత విరివిగా ఈ మద్యపానాలు జరగటం, తాగటం, ఇవన్నీ అలవాట్లు ఆ తరానికి ఇంతగా లేవు. చాలా చిన్న చిన్న విషయాలతోనే ఆనందించే ఒక వాతావరణం ఉండేది. సరే ఆ సమయంలోనే నాకు ఒక అమ్మాయితో పరిచయం అయిపోయింది. ఆ పరిచయం మళ్ళీ లెటర్స్. ఈ లెటర్స్లో ఏమైంది, మళ్ళీ ఇంకా ఈసారి పెద్ద ఉత్తరం రాయమని. కానీ ఆ అమ్మాయి ఏం రాసింది, ఇప్పుడు దాకా నాకు కళ్ళకి చెక్కిళ్ళకి మాత్రమే సిగ్గేస్తుందని తెలుసు,
ఇప్పుడు నీకు ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు చేతి వేళ్ళకు కూడా సిగ్గేస్తుందని తెలిసింది. సరే, ఆవిడే ఆ తర్వాత మీద పెళ్లి చేసుకున్నాను. నెల రోజుల్లోనే పరిచయం, నెల రోజుల్లోనే పెళ్ళి. ఇన్ని కట్టలు ఉత్తరాలు, మా ఉత్తరాలు దొంగిలించి దాన్ని కాపీ చేసి వేరే వాడు ఉత్తరాలు ఈ రకరకాల కథలు ఉండేది. దాన్ని నిలవదిలే. అయితే నా భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు, నేను అప్పుడు విశాలాంధ్రలో పనిచేస్తున్నానని చెప్పాను కదా. విశాలాంధ్ర అనేది ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు. నాకు చాలా సన్నిహితమైన మిత్రులు, ఆడపిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు. రేపు మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడితే పేరేం పెడతారు అంటే, మాకు నిత్య జీవితం గడపటం ఎలా, ఈ నెల ఎలా గడుస్తుంది, అంటే నాకు చాలా తక్కువ జీతం వచ్చేది, 440 రూపాయలు. తను బీఈడి, అయితే ఉద్యోగం లేదు. నాకు ఉన్న ఫ్రెండ్స్ ఎలా ఉంటే, ఆయన సిద్ధార్థ కాలేజ్ ఇంగ్లీష్ హెడ్. అరే నేను 150 ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను అంటే, ఎప్పుడు 20 ఏళ్ళ క్రితం చేసుకుని, నువ్వు 400 చేసుకుంటే, కానీ చేసుకున్న తర్వాత తెలిసింది. ఆ తర్వాత పిల్లవాడు పడితే ఏమవుతుంది, మన చిన్న పిల్లవాడే కానీ మాకు ఆ 400 ఇంకో 450 తెచ్చినా కూడా సరిపోయేవి. సరే, ఈ పరిస్థితుల్లో ఉండగా మేము ఈ డబ్బులు ఇవన్నీ, మీ అబ్బాయి పడితే ఎలా అంటే ముస్లిం పేరు పెడతారా, అంత పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తారు సోకాల్ ప్రగతిశీల సమాజం. ఇది ఎట్లా ఉంటుందంటే, ఉదాహరణకి ఉషా కాదు, ఈ వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక సనాతన బ్రాహ్మణుడు, ఒక కరడు కట్టిన కమ్యూనిస్టు తన కుమార్తెకి అరుణ అని పేరు పెట్టుకుంటాడు. ఒక సనాతన బ్రాహ్మణుడు కూడా అరుణ అని పేరు పెట్టుకోవటానికి ఎంత సౌలభ్యం ఉందో చూడండి. నేను పొరపాటున లాల్బీ అని పెట్టాను అనుకోండి, అయినా సరే ఇటు తురకంలో పెట్టాడు కాబట్టి అది మత సంబంధం అయిందా. లేదు, ఇంకో ఉదాహరణ, ఇట్లాంటి కొన్ని ఉదాహరణలు ఈ పుట్టుమచ్చలో కూడా మీరు ఇందాక విన్నారు కాబట్టి తెలుసు. ఇప్పుడు మురళి ఉన్నాడు. మురళి పాకిస్తాన్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అభిమాని అనుకోండి, అప్పుడు అది మురళి విశాల హృదయానికి ఉదాహరణగా నిలుస్తుంది. అదే నేను కనుక ఆయన అభిమాని అయితే ఇమ్రాన్ ఖాన్కి దేశద్రోహి అనిపించుకుంటాను. ఇంత తేడా ఉంటుంది. ఇది పరిస్థితి. అలాగే నేను ఆంధ్రభూమిలో పనిచేస్తున్నప్పుడు శ్రీనివాస్ శాస్త్రి అని నాకు సీనియర్. ఏదే పేరు నేను ప్రేమచంద్ అని పెట్టాలనుకున్నాం. అయితే మా ఆవిడ ఫ్రెండ్ సిరాజ్ ఆ పేరు పెట్టు. అయితే ఆ తర్వాత మాకు ఒక అనుభవం వచ్చింది. ఏదో ఒకటి సెటిల్ అవ్వాలి. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఏమేమి జరిగిందంటే, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. రిజిస్టర్ ఆఫీసర్ మమ్మల్ని ఏదో లేచిపోయిన వచ్చిన వాళ్ళ బ్యాచ్లా చూసి చాలా అవమానకరంగా చూశాడు. మనకు ఎందుకంటే మేము ఎంతో చదువుకుని ఉన్నాం, ఏదో సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు ఉంది. వాడికి లేదు. ఎవరు? ఆ సబ్ రిజిస్ట్రార్ అనేవాడు. వాడు ఆ ఉద్యోగం పోతే దమిడి పనికిరాడు. అయితే నేను మా మిస్సెస్తో ఒక విషయం చెప్పాను, ఉషాతో, నీకు అభ్యంతరం లేకపోతే ముస్లిం మ్యారేజ్ చేసుకున్నాం. ముస్లిం మ్యారేజ్ చేసుకుంటే నేను మూడోవాడిని, మా ఇద్దరు అన్నలు పెళ్ళిళ్ళు కావాలి. సరే, ఆ పెళ్ళి ఇంత తొందరగా చేసుకోవాలనుకోలేదు. వాళ్ళు ఇది మా వ్యవహారం తెలిసి వాళ్ళ నాన్న వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయబోయారు. దాంతో ఉన్నట్టుండి రేపు తెల్లారిలో మనం పెళ్లి చేసుకోవాలని. ఆ టైంలో ఇంకోసారి ఆలోచించుకో అని అంటే చాలా ఇన్హ్యూమన్ అవుతుంది. ఏమన్నా కానీ అండి, ఇక అది మేము కాకపోతే రాఘవాచారి గారు పెద్ద వాళ్ళందరూ వచ్చారు విశాలాంధ్ర నుంచి. అయితే విశాలాంధ్రలో ఉన్నవాళ్ళు కూడా మా ఉషా వాళ్ళ నాన్నగారు వాళ్ళ లారీలో వాళ్ళు ఎందుకు రాలేదంటే, వీడు విశాలాంధ్ర వాళ్ళు కమ్యూనిస్టులు అందరిలో
వాళ్ళతో పెట్టుకోకూడదు. కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే వాతావరణం నిజంగా కనుక వాళ్ళు వస్తే ప్లేట్లో పెట్టి నా కొడుకుని చాప్స్ చేసుకుని తినండి అని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. సరే ఆ విషయాల్లో పోతే నా విషయాలు మాత్రం ఇంతకు శ్రీనివాస శాస్త్రి గారి గురించి, ఆయన పురాణం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శర్మ గారి కొడుకు. ఆయన ఒక ఫోర్మెన్ వచ్చి అప్పుడు నేను ఆంధ్రభూమిలో చేస్తున్నా, ఖాదర్ గారు కరస్పర్శనట్టు ఏంటండి, రామ జన్మభూమి బాబరీ మసీద్ కూడా చాలా నేనే మాట్లాడు, నీకు ఎందుకు ఆ పని చేయి అని ఫోర్మెన్ అవుతుంది, పేజీలు పెట్టాలి. శ్రీనివాస శాస్త్రి నాగండి సీనియర్, హస్తప్రయోగం అని చెప్పాడు. నాకు ఒక్కసారిగా చాలా భయం వేసింది. అదే మాట నేను చెప్తే ఏమవుద్ది, మతకల్లోలాలు రాస్తే అనుమానమే లేదు. ఒకే మాట ఒక ముస్లిం చెప్పడానికి ఒక నాన్ ముస్లిం చెప్పడానికి అంత తేడా, చాలా సున్నితమైన విషయాలు. సరే ఆ తర్వాత వేగుంట మోహన్ ప్రసాద్ గారు, ఆయన నాకు ఒక ఆయనేమి లెఫ్టిస్ట్ గారు, నేను బేసికల్గా లెఫ్టిస్ట్ని, ఏ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడిని కాదు, కానీ ఒక ఆలోచనలు ఆ దిశగా ఉండేవి, అందులోనూ తీవ్రవాద ఆలోచనలు ఉండేవి, వాళ్ళతోనే ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత అజంతా గారి పరిచయం, ఆ తర్వాత ఇస్మాయిల్ గారి పరిచయం. వీళ్ళందరూ కూడా తెలుగు సాహిత్యంలో, తెలుగు కవిత్వంలో ఒక్కొక్క ట్రెండ్ సెట్టర్స్. వీళ్ళు ఒక్కొక్కళ్ళది ఒక ట్రెండ్. ఉదాహరణకి అజంతా గారు వాక్యంలో క్రియాపదం ఉండకూడదు, వెర్బల్, ఇది పోయిటరీ కాదు అని చెప్పేవాడు. ఆయన ఉదాహరణకు ఒక లైన్ చెప్తారు, బాధాగ్ని కుసుమాన్ని ఆఘ్రాణిస్తున్నప్పుడే క్షణాల మధ్య అగాధంలో స్వప్న చక్షువులకు నిష. అక్కడ మీకు వెర్బ్ కనపడదు, ఉండదు మేడం, అసలు లేకుండా ఎట్లా ఉంటుంది, మీరు మరి ఎట్లా మాట్లాడితే అలా. అది కవిత్వం కొంత. అంటే రాముడు కుక్కను, అదే రావణుని చంపెను లేకపోతే చేశాను వచ్చాను అని లేవు కదా, అది లేకుండా అసలు వాక్యం ఎలా అవుతుంది? కానీ చేయొచ్చు, కష్టం కానీ చేయొచ్చు. చేయటం వల్ల ఏమవుతుందంటే దానికి ఒక ఉదాహరణకి నేను మరుసటి రోజే నా మీద కాదు, నేను కాలుస్తున్న సిగరెట్ మీద నిఘా, నేను వదులుతున్న పొగ మీద పగ అని ఇట్లా చూపిస్తారు. నేను కూడా రాయగలను. ఇట్లా ఎవడన్నా నాకు ఛాలెంజ్ విసిరేస్తే దానికి అనుకూలంగా నేను తెల్లారే, వాళ్ళకి అది కష్టంగా. ఈ అజంతా గారితో నాకు ఆయన ఇందాక నేను చెప్పి అగ్నిస్పర్శ పోయిన పేరు, అందులో ఏం రాశాడంటే, హఠాత్తుగా తలుపులు తెరుచుకోవటం మృత్యువు, నువ్వు నడుస్తున్న రోడ్డు ఉన్నట్టుండి మటుమాయం కావటం మృత్యువు అని చెప్పాడు. నేను దాని కౌంటర్గా, నేను రాసింది కాదు కానీ బైరాగి అనే కవి ఎన్నో సంవత్సరాలు, ఆయన చనిపోయే అప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. ఆయన ఏం రాశాడంటే, తెరచిన చెర తలుపు వంటిది మరణం, తెరచిన చెర తలుపు వంటిది మరణం, విసిగిన బాటకు కొత్త మలుపు వంటిది మరణం. నిజానికి ఆయన చెప్పిన దానికంటే ఇవి చాలా తాత్వికంగాను ఫిలసాఫికల్గా. ఆయన ఆ రోజు నుంచి నాతో మాట్లాడటం మానేశాడు. అలాగే ఇస్మాయిల్ గారు పోయిటరీ ఆఫ్ ఫీలింగ్ అండ్ పోయిటరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇలా చెప్పేవాడు. సరే ఆయనతో కూడా నేను ఘర్షణ పడటం అనేది ఏం లేదు, ఉన్నదాన్ని యథాతథంగా స్వీకరిస్తే నాకేమి స్థానం ఉండదు. ఇక ఎదురు తిరిగితేనే వస్తుంది, మనం ఏదన్నా చేయగలం. నాకు ఒక విషయం అర్థమైంది, ఆయన అనుభూతి కవిత్వం, అనుభూతి లేని కవిత్వం అనేది రెండు. నేను రాశాను కూడా ఆంధ్రజ్యోతిలో అప్పట్లో. అనుభవం ఉంది, ప్రతి మనిషికి అనుభవం అనేది భాష వెలుపల అనుభవం, అది భాష లోపలికి వస్తే అనుభూతి. అంతకుమించి ఏం లేదు, చాలా ఈజియెస్ట్, సింప్లిఫై చేసి అర్థం చేసుకుంటాం. అలాగే
అఫ్సర్ గారి తండ్రి గారు కౌముది గారు మా అన్నయ్య అవుతారు. ఆయనక నాకు తాత ఒకడే. ఆయన వల్ల నేను భాషకున్న స్వచ్ఛత, ఫ్రెష్నెస్, ఇందాక మీరు అడిగారు, మీరు ఇందాక చెప్పిన దాంట్లో భాష, మా ఊళ్ళో నా చిన్నప్పుడు మిత్రుడు సూరిశెట్టి కృష్ణయ్య అనే మిత్రుడు ఉన్నాడు. అతను నా కోసం మా ఇంటికి వస్తే, లేడు ప్రెస్ క్లబ్లో ఏదో మీటింగ్ ఉంది అక్కడ దొరుకుతాడు అని చెప్పి ప్రెస్ క్లబ్కి వచ్చాడు. అది సాహిత్య సభ. మాట్లాడితే సాహిత్యం సాహిత్యం అనే మాట వస్తుంది. సరే మీటింగ్ అయిందా, చాలా ఓపికగా కూర్చున్నాడు బయట. అన్నా ఇది సాహిత్యం సాహిత్యం అన్నారు, ఏమిటి అని అడిగారు. అసలు నాకు తెలియాలి కదా. అయితే నాకు తెలియాలి కదా, తెలియకుండా అంటే సార్ నేను కూడా సాహిత్యం సాహిత్యం అని వచ్చాను కదా. వాడు క్వశ్చన్ అడిగాడు, నేను సమాధానం నాకు తెలియాలి కనీసం వాడికి చెప్పాను తప్ప. రోమన్ జాకబ్సన్ అని ఒక భాషాశాస్త్రుడు, అంటే మా ఊరి సూరిశెట్టి కృష్ణయ్యకే కాదు, మహామహులకే వచ్చిన వ్యవహారం. మీరు ఏదైనా థియరీ ఆఫ్ లిటరేచర్ అని అనేక పుస్తకాలు ఉంటాయి ఇంగ్లీష్లో, అందులో చదవండి. వాట్ ఈజ్ లిటరేచర్ అనేది మొదటి చాప్టర్. సాహిత్యం అంటే ఏమిటి? ఈ రోమన్ జాకబ్సన్ అనే ఒక భాషా శాస్త్రవేత్త ఏం చేశాడంటే, భాష, సాహిత్యం అంతా భాషే, కానీ భాష మొత్తం సాహిత్యం కాదు. సాహిత్యం అంతా భాషే, కానీ భాష మొత్తం సాహిత్యం కాదు. భాషను సాహిత్యం చేసే అంశం ఏమిటి? అది భాషా సంబంధమైనదేనా, భాషేతరమైనదా? భాషా సంబంధమైనది. అప్పుడు ఆయన ఒక సూత్రం చెప్పాడు, అన్ ఆర్గనైజ్డ్ వైలెన్స్ అగైన్స్ట్ ది ఆర్డినరీ స్పీచ్. అంటే ఆర్గనైజ్డ్ భాష సాహిత్యం అని చెప్పాడు. ఉదాహరణకి నాట్యం ఉంది, నడక. నేను దాన్ని సింప్లిఫై చేసుకునే మార్గం మా సూరిశెట్టి కృష్ణకి చెప్పాలి కదా. నాట్యం కూడా నడకే, కానీ నడక మొత్తం నాట్యం కాదు. ఆర్గనైజ్డ్ నడకే నాట్యం. ఇది చెప్పా మావాడు చాలా హ్యాపీ. ఇప్పుడు అతను సాహిత్యకారుడే. నేను కవిత్వం వైపు దిశగా రావటానికి శ్రీలు వీళ్ళు కారణం కాదు, కానీ నిజానికి నారాయణ బాబు, శ్రీరంగం నారాయణ బాబు కవిత్వం చదివాక నేను ఇది కవిత్వం అంటే అని అనుకున్నాను. ఇది చాలా కొత్తగా ఉంది. నింగి మూలల నీలి పందిళ్ళు వేసి వింత చిరుమల్ల తోటనే వేసినానని కృష్ణశాస్త్రి గారు రాశారు. దాన్ని ఆయన మసూచి కుండలని అదని ఇదని నక్షత్రాలు, భయోత్పాతం కలిగించే సిమిలీస్ని వాడి ఉపమానాన్ని, ఇది ఇలా ఉండాలి. ఇంత షాకింగ్ ఎలిమెంట్ ఉంటే, లేకపోతే ఎంతకాలం ఈ ముసలి కవిత్వం. ఒక విధంగా తెలుగు కవిత్వం అంతా కూడా ముసలివాళ్ళ కవిత్వం. అది ఇప్పటికీ, అప్పుడే అని కాదు. నాకు ఇందులో ఏదో షాకింగ్, ఇట్లాంటిది మనకు కావాలి, కానీ అది మన వల్ల కాదు అలా రాయటం. అయితే ఆ తర్వాత నాకు దొరికిన కవి శేషేంద్ర శర్మ కవిత్వం చదివాక నేను రాయగలననే ధైర్యం వచ్చింది. తర్వాత నేను ఈ క్రమంలో శ్రీశ్రీ వ్యాస క్రీడలు అనే పుస్తకం చదివాను. ఇందాక మురళి రూమ్లో కూడా ఉంది ఆ పుస్తకం. అందులో కసాయిబు అని ఓ మాట వాడాడు. సాయిబు కసాయి రెండు కలిపి కసాయిబు అని నేను చాలా గొప్ప పని చేశానంటూ రాసుకున్నాను. నాకు చాలా బాధేసింది. నా అభిమాన కవి అవుతుంది. ఆ తర్వాత నేను ఒక విరసం పాఠశాల ఉందాం అనే ఊళ్ళో జరుగుతుంటే ఆ పాఠశాలకి వెళ్ళినప్పుడు త్రిపునేని మధుసూదనరావు గారు పాఠం చెప్తున్నాడు. తరగర నరకర తొరకలు గుండా గొయ్యలని సుధాహంతో రాసిన ఎంత ఫోర్స్గా చెప్తున్నాడు అంటే ఇప్పుడే నరుతారేమో పట్టుకొని నన్ను అనుకున్నంత ఇది ఉంది. కానీ అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు తురకల్ని ఒక జాతి నరకమని అంటే వీళ్ళకి ఏం తప్పు అనిపించట్లేదు. ఎందుకని వీళ్ళు మనుషులేనా అని అనిపించింది నాకు. సరే ఏదైనా కానీ ఇది తప్పు. అసలు ఈ తెలుగు సాహిత్యంలో ముస్లింల గురించి ఏమనుకుంటున్నారు అనే జిజ్ఞాస కలిగినప్పుడు నేను ఇక అక్కడి నుంచి నేను చూసా. మాలపల్లిలో చూస్తే కరకు తొరకల్లో రానేది బండి రా ఉంటుంది, గట్టిగా పలకాలి కాబట్టి. ఆ తర్వాత శిలాశాసనంలో హిందూ వైర, ముస్లిం అని కూడా ఉండదు, తొరకోడని కూడా ఉండదు, హిందూ వైర అంటే నెగిటివ్ సెన్స్లో. ఆ తర్వాత హిందూ వైర అయింది. అలాగే మీకు
ఏదో సినిమాలు మాయలపగ్గరు యశ్వరం గారు అర్ధచంద్రాకారం అంటే ముస్లిం అని. ఆ తర్వాత మను చరిత్ర, మన్వంతరం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. 30,84,48,000 సంవత్సరాలు. ఇది మా 6వ మనవో ఏదో సంబంధించినది. అది ఎప్పుడో మొదటి మనవో రెండో మనవకో సంబంధించింది. ఎప్పుడు ముస్లిమ్స్ వచ్చారు కానీ అందులో వరుధునితో పద్యం, గోవధము చేయు తురకల దైవంబవు నీవు మొదలందక్కక పాంధ్ర స్త్రీ వధము చేయరోయుదే నీ వర్తనమేమి చెప్పు నీరజవైరి. ఆ తర్వాత ఇంకోటి మన తెనాలి రామకృష్ణుడి చాటువుల్లో ఉంటుంది. గంజాయి తాగి తురకల సంజాతము చేత కళ్ళు చెవిగొన్నావా లంజల కొడక ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుగదొచ్చు. అంటే అసలేమో ముస్లింల అంటే 11వ శతాబ్దంలో మహాభారతం నుంచి తెలుగు సాహిత్య చరిత్ర కుడి ఎడంగా 11వ శతాబ్దంలోనే భారతదేశంలో తెలుగుదేశంలోకి ముస్లింల రాక కూడా జరిగింది. దానికి ఉదాహరణ ఏంటంటే 2వ కవి తిక్కన గారి అనువాదం మహాభారతంలో ఉర్దూ పదాలు పర్షియన్ పదాలు ఉంటాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ముస్లింల ప్రమేయం వాళ్ళ ప్రస్తావన ఎక్కడుందా అని ఎతికాను. అంటే నేను పెద్ద అందులో పండితుడిని కాదు కానీ ఒకటి అసలు ఉండదు. ఒకళ్ళ పొరపాటున ఉంటే వాళ్ళని విలనీకరణం బఫూనీకరణం అనేది ఇప్పుడు కట్టుకథ కాటేసింది, వక్రీకరణ వంచింది, వక్రీకరణలు అపనిందలు ఇవే తప్పితే ఒక నెగిటివ్ క్యారెక్టర్స్ అలా నెగిటివ్ దీనిగా చేయటం అనేది. ఆ తర్వాత జాషువా వైతాళికులు అనే పుస్తకం తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి ప్రామాణికమైన కవితా సంకలనం. ఈ సంకలనంలో జాషువా ఎంతసేపు మాట్లాడో చెప్పారు క్లోజ్ చేయనా? జాషువా పేరు లేదు, జాషువా పోయమ్స్ ఉండవు అందులో. త్రిపురనేని రామస్వామి చౌదరి లేడు, ఉమర్ అలీ షా లేడు. నిజానికి అది ముద్దుకృష్ణ, సామినేని ముద్దుకృష్ణ అనే ఆయన దానికి అఫీషియల్లీ ఎడిటర్, కానీ దాని వెనక కర్త కర్మ క్రియ దేవులపల్లి కృష్ణశాస్త్రి. మొట్టమొదటిసారిగా తెలుగు సాహిత్య చరిత్రలో అంటరానితనానికి అగ్రకులానికి పునాది రాయి వేసిన సంకలనం ఏదన్నా ఉందంటే ఇదే. జాషువా బాధకి పునాది, జాషువాది బాధే కానీ దానికి పునాది వర్గ చైతన్యం కాదు, కుల చైతన్యం అని చెప్పారు కమ్యూనిస్టులు. కుల మతాల ప్రస్తావన చేయకపోయినప్పటికీ ప్రగతిశీల సాహితీ సంస్థలకు చెందిన అగ్రవర్ణ కవులు రచయితలు మాత్రం తెలిసిన జీవితం అనే పేరుతో సృష్టించింది మెజారిటీ మతానికి చెందిన అగ్రకుల అగ్రవర్ణ సాహిత్యమే. అందులో అనుమానం లేదు, కావాలంటే చెక్ చేసుకోండి. జెండరు, కులం, మతం, జాతి, భాష, ప్రాంతం వీటితో నిమిత్తం లేని మనుషులు అసలు ఉండరు. దేనికో దానికి చెంది ఉంటారు. అవి ఏమీ లేని ఒక అమూర్త మానవుడిని ప్రతిష్ఠిస్తున్నామని చెప్పారే కానీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు అగ్రకులాలకు చెందిన, ఆధిపత్య కులాలకు చెందిన, అధిక సంఖ్యాక మతానికి చెందిన వాళ్ళు. అది వాస్తవం. అది ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఏంటంటే ఎవడు సృష్టించిన మెయిన్ స్ట్రీమ్? వైకం మహమ్మద్ బషీర్ అని మలయాళ రచయిత ఉన్నాడు. నువ్వు ఎందుకు రచయితవయ్యావంటే ఆయన అది పత్రికల ఇంటర్వ్యూ. ఏం లేదు, ముస్లిమ్స్ అందరికి విలన్లు అందరూ ముస్లిమ్స్లో ఉంటారు, అసలు విలన్ అనేది ముస్లింల ప్రైవేట్ ఆస్తి ఏంటి, ఇది అన్యాయం అని, అసలు దీన్ని ఎట్లా ఆపాలంటే నేను కూడా రాయాలి. ముస్లింలు ఈ దొంగలు, ఈ లంగాలు, లపూట్లు, రౌడీలు, గుండాలు
అందరి సమిష్టి ఆస్తి ఇది, దాని కుల మత ప్రసక్తి జెండర్ ప్రసక్తి లేకుండా చాలా అతీతమైంది అది. అట్లా నేను రచయితనయ్యాను, రాశాడు. ఇవన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు అయితే అసలు కవిత్వం అంటే ఏమిటి అంటే మీతో నేను మాట్లాడుతున్నాను, కవిత్వం మీతో కూడా మాట్లాడు. నా ఎదురుగా ఉన్నారు మీరు, నా ఎదురుగా లేని వాళ్ళతో కూడా మాట్లాడగలిగింది కవిత్వం. ఇవాళ ఉన్నవాళ్లే కాదు, భవిష్యత్తు రాబోయే తరాలతో కూడా మాట్లాడగలిగింది కవిత్వం. అదొక ప్రత్యేకమైన భాష. ఈ తరగర నరకర అనేది నన్ను చేయటం అనేది ఆ కాలంలోనే సృజనలో పెద్ద చర్చ జరిగింది. దొంగలంజ కొడుకులు అసలే మిసలే ఈ ధూర్తుల లోకంలో అనే మాటని రంగనాయకం గారు ఫస్ట్ టైం దాన్ని తప్పుపెట్టారు. ఒకడిని దొంగ అనటానికి వాళ్ళ అమ్మని లంజ అనటం అనేది ఇది పురుషాధిక్య సమాజం సృష్టించిన దుర్మార్గమైన తిట్టు. దీన్ని ఒక మహాకవి అని చెప్పుకునేవాడు సిగ్గు చేయటం రాసింది. అవి నేను ఈ పుట్టుమచ్చ రాయాలనుకోవటానికి నేను మహాకవి శ్రీశ్రీ నేను అభిమానినే. కానీ ఈ కసాయిబు అనటం ఏ ప్రయోజనం కోసమైతే రంగనాయకమ్మ ఆ రోజు రాసిందో, ఆ చర్చలు లేవనెత్తిందో, ఆ చర్చలు లేవనెత్తటంలో సీరియస్గా చర్చ జరిగింది. ఆ చర్చ వల్ల ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత అటు మాటలు పదాలు ప్రయోగించడం అనేది ఆగిపోయింది. అటువంటి ఒక మంచి జరుగుద్దనే ఉద్దేశంతో నేను కూడా రాయాలని అనుకున్నాను. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కుల ప్రస్తావన మత ప్రస్తావన ఉండకూడదనేది కమ్యూనిస్టులు తయారు చేసినది. కానీ ఇప్పుడు కొడవటి గంటి కుటుంబరావు గారి రచనలు మొత్తం కూడా బ్రాహ్మణ పాత్రలే. ఇంక మీకు అనుమానం లేదు, చూసుకోండి కావాలండి. అంటే తెలిసిన జీవితం అనే పేరుతో కుల జీవితాన్ని రాశారు, కానీ ఇంకొకటి చేయకుండా. అప్పుడు నేను బాలగోపాల్ గారిని, కేవి రమణారెడ్డి గారు చాలామందిని చెప్పేట నేను రాయాలనుకుంటున్నాను, వింటున్నాను, రాయమని నన్ను ప్రోత్సహించింది వీళ్ళిద్దరే. ఇప్పుడు నేను చెప్పిన బాలగోపాల్. అప్పుడు నేను రాయటం మొదలుపెట్టాను. ఇంకా చాలా విషయాలు నేను చెప్పదు, క్లోజ్ చేస్తాను. నిజానికి ఇవాళ మొదట్లో మనం మాట్లాడుకున్నాం క్రౌంచ పక్షి, వాల్మీకి, మానిషాద్. ఇవాళ సమకాలీన సాహిత్య చర్చ వాల్మీకిని గురించి మానిషాదం గురించి కాదు, క్రౌంచ పక్షిని గురించి. అయితే క్రౌంచ పక్షి వేదన గురించి ఎవడో వాల్మీకి వచ్చి రాయాల్సిన అవసరం ఇవాళ లేదు. ఎందుకంటే బాణం దెబ్బతో గాయపడిన పక్షి తన బాధని వేదనని తానే స్వయంగా చెప్పుకోవాలని ప్రయత్నిస్తుంది, చేస్తుంది, చెప్తుంది. గాయపడిన ఒక పక్షి గానానికి అక్షర రూపమే పుట్టుమచ్చ అని నేను మీ ముందు సవినయంగా మనం చేస్తున్నాను. అలాగే మేము కాని ఇతరులు, ఇవాళ గొడవ అంతా అదే, రాజకీయాలు మొత్తం ఇది. మేము అనేది ఒక కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భాష కావచ్చు, జెండర్ కావచ్చు. మేము తెలంగాణ వాళ్ళు కాని వాళ్ళందరూ, స్త్రీలు కాని వాళ్ళందరూ, లేదా పురుషులు కాని వాళ్ళందరూ, కమ్మాళ్ళు కాని వాళ్ళందరూ, కాపులు కాని వాళ్ళందరూ, సాయిబులు కాని వాళ్ళందరూ. ఇదే గొడవ అంతా. ఇవాళ రాజకీయాలు మొత్తం, ఈ మొత్తం డిస్కోర్స్ అంతా కూడా దీని చుట్టూ తిరుగు. తనా పర, ఇది నిజానికి ఒక మంచి నుడికారం, కానీ ఇది చాలా ప్రమాదకరమైన నుడికారం కూడా. దాన్ని జాగ్రత్తగా ఇతరీకరించడం, అదరైజేషన్ అంటారు. అదరీకరణ కూడా అనొచ్చు మనం ఒప్పుకుంటే. అనేది అది అవధుల్ని మించి, అది గాలిబ్ ఇంతకు ముందు దర్ద్ కా హద్ సే గుజర్ నా హై దవా హో జానా అని ఒక మాట ఉంది. అంటే బాధ దాని అవధుల్ని అధిగమించాక అదే దానికి ఔషధంగా మారుద్దని. కానీ ఎక్కడ మారట్లేదు, ఇది మరింత ప్రమాదకరంగా తయారవుతుంది. వర్గ కసి, వర్గ పోరాటం, కార్మిక వర్గ నియంతృత్వం, కార్మిక రాజ్యం అని కమ్యూనిస్టులు అంటున్నారు. కుల కసి, కుల ఆధిపత్యం, మా కులం చేతుల్లోనే అధికార పగ్గాలు ఉండాలని ఆధిపత్యంలో ఉన్న కులాలు అంటున్నారు. మత విద్వేషం, మత ఆధిపత్యం, అధిక సంఖ్యాక మతరాజ్యం స్థాపించాలని ఇంకొందరు భావిస్తున్నారు. అయితే మిత్రులారా, మరొక వైపున ఆధునికత, విజ్ఞాన శాస్త్రాలు ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాయి. మానవుడు ప్రకృతిని జయిస్తాడని ఆధునిక భావనలు, సైన్స్లు ప్రచారం చేసి ప్రజల్ని పక్కదావుని పెట్టించాయి. ఇది చాలా ప్రాణాంతకమైన ప్రచారం జరిగింది ఆ రూపం.
మనిషి అజేయుడు అని చెప్పింది. మానవుడే మహనీయుడు, వాడు శక్తిపరుడు, యుక్తిపరుడు, సినిమా పాటలు కూడా ఉంటాయి. దేశం అంటే మట్టి కాదు, మనుషులే కాదు, ఈ దేశంలో కుక్కలు, నక్కలు, పందులు, ఆవులు, గేదెలు, ఇవి కూడా, వాటికి కూడా హక్కు ఉంది ఈ నేల మీద, ఈ ప్రపంచం మీద, ఈ ప్రకృతి మీద, ఈ సృష్టి మీద. ఆ హక్కుని హరించే హక్కు మానవుడికి లేదు. మానవుడు ఈ సృష్టిని జయిస్తాడని చెప్పారు చాలామంది. కమ్యూనిస్టులు చెప్పారు, కార్ల్ మార్క్స్ చెప్పాడు, సైంటిస్టులు చెప్పారు. తప్పుడు భావం. ఆధునికత అనేది యూరప్ ప్రయోజనాల కోసం, యూరప్కి మిగతా ప్రపంచాన్ని అధీనం చేయటం కోసం ప్రచారంలో తెచ్చిన భావన ప్రమాదకరమైన భావన. ఈ అన్ని మతాలు కూడా మీకు ప్రళయం గురించి చెప్తున్నాయి, కానీ అది సత్యం. మతం చెప్పినంత మాత్రాన అసత్యాలు కాదు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు మనిషిని, ప్రకృతిని ప్రత్యర్థులుగా నిలబెట్టాయి. ప్రపంచ వినాశనానికి, ప్రళయానికి ఇది రహదారి నిర్మించడం మొదలుపెట్టింది. ప్రకృతితో సహజీవనం తప్ప మానవుడికి మరో మార్గాంతరం లేదు. తన పర అనేది కూడా అంతే. మనం ఉన్నంతకాలం ఇతరులు కూడా ఉంటారు. ఇతరులను అంతం చేసి మనం మాత్రమే ఉనికిలో ఉండటం అనేది అసాధ్యం. అనతి కాలంలోనే మనలోంచి ఒక ఇతరుడు పుడతాడు. దళితుల్లోంచి మాది దండోరా వచ్చింది. బీజేపీ మొత్తం భారతదేశం ఉంటా ఒకటే జాతి, హిందువులంతా అనేటప్పటికి బీఎస్పీ వచ్చింది. అది ఎక్కడ ఆగదు. అది కులం అనేటప్పుడు ఉపకులం ఒకటి వస్తుంది బయటికి. ఇతరుడు అనేవాడు ఎప్పుడు పుడుతూనే ఉంటాడు. దీనికి అంతం లేదు. మనం కాని ఇతరులు మరెవరో కాదు, మనమే. వివిధత మన జాతీయత. ఆరుద్ర కావ్యం ఉంటుంది, త్వమేవాహం. త్వమేవాహం అంటే ఏంటంటే నువ్వే నేను. మిత్రులారా, చివరిగా సాహిర్ లూధియానీ సినిమా పాట నుంచి ఒక లైన్ కోట్ చేసి ముగిస్తాను. वो अफसाना जिसे तकमील तक लाना न हो मुमकिन, वो अफसाना जिसे तकमील तक लाना न हो मुमकिन, उसे एक खूबसूरत मोड़ देकर छोड़ना. మనం ఏ గాథనైతే దాని గమ్యానికి చేర్చలేమని అనుకుంటామో, కనీసం దానికి ఒక అందమైన మలుపునిచ్చి వదిలేయండి చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.